मटन मस्तान भाई ఇంట్లో పులి ఇదిలో పిల్లి రెండో పెళ్లి చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్, ఆనంద్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ఫ్యామిలీ పిక్నిక్ అయితే మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ ప్లాన్ చేసాం అనమాట. సో ముందుగా స్పాట్కి అయితే వచ్చాం. సో ఒడిస్సాలోనే ఫేమస్ అయిన మోరీ కాలువ స్పాట్కి అయితే వచ్చాం అనమాట. ఇదే మన స్పాట్. లొకేషన్ చూసి అదిరిపోయింది. సో ఇక్కడే మనకు అన్ని సామాన్లు అండ్ చైర్స్ అన్నీ దొరికేసాయి అనమాట. సో వాళ్ళు వచ్చేలోపు అంతా అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాం. ఇంకొద్దిసేపట్లో మన ఫ్యామిలీస్ ఎంట్రన్స్ ఇస్తారనమాట. సో ఈలోగా స్నాక్స్ అవన్నీ రెడీ చేయాలని మేము ముందుగా వచ్చాం అనమాట. मटन मस्तान भाई నేను మోరీ కాలువ వచ్చాను, కొనకోడానికి వచ్చాను. ఈడు పెద్ద కాట్రాజు. ఈ కాట్లకి నాగపాములే పగబట్టడం మానేసాయి. ఫ్రెండ్స్, మనతో పాటు చాలా మంది గెస్టులు వచ్చారు. వాళ్ళందరికి మీకు పరిచయం చేయిస్తాను. కాక్ బ్రో, పిక్నిక్ వచ్చినందుకు మీకు ఎలా కనిపిస్తుంది? మాట్లాడు బ్రో. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకో గెస్ట్ చూపిస్తాను రండి. మన చింటూ బ్రో అక్కడే ఉన్నాడు, అలిగాడు. కమాన్ గబ్బు నా కొడగా. చింటూ బ్రో, చింటూ బ్రో, చింటూ బ్రో. మన చింటూ బ్రోకి మటన్ మొక్క ఇవ్వలేదని కోపం వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన బంటి బ్రో ఉన్నాడు, వాడితో మాట్లాడరండి. బంటి బ్రో, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేను నీలాగా ఇంట్లో పెంచుకుంటే పిల్లిని అనుకుంటానావా? ఎవరు నువ్వు? పులినిరా నేను, అడవిలో తిరిగే పులిని తమ్ముడు. అయితే కొంచెము జాగ్రత్త రా నాతో. లే, అర్థమైందా? ఫస్ట్ చెయ్యి దివాయి. నువ్వు ఆ చెయ్యి దించుతాలే గాని ఫస్ట్ నా గురించి తెలుసుకో తమ్ముడు నువ్వు, ఓకేనా? అయ్యేరా నువ్వు మళ్ళీ దుర్గా గారి సూప్ స్టేట్ చేద్దాం అంటున్నాడు. ఏంటి బాబన్న? ఇంకోసారి దుర్గా గారి సూప్ స్టేట్ చేద్దాం అంటున్నాడు. కమాన్ లెట్స్ గో. పిక్నిక్ వచ్చినాము, ఎలా కనిపిస్తుంది నీకు? చాలా బాగుంది. సూప్ లో సబ్బు పడిపోయిందా అంటే అది అబద్ధం. ఎవరు తాగండి, బాగుంటది. చెప్పారే చూడు, సూప్ లో సబ్బు పడిపోయింది. ఇదిగో సబ్బు, ఇదిగో. పర్లేదు, నొరగ బాగా వస్తుంది. ఏ సబ్బు వేసాం? మీరు ఏ సబ్బు వాడారు? అది రెండు సబ్బు అండి. రెండు సబ్బా? ఓకే ఓకే. ఇప్పుడే ఫ్రెష్ గా చేపలు వచ్చాయండి, రండి చూపిస్తాను. స్పీకర్ కూడా ఇప్పుడు వచ్చిందండి, ఇదిగోండి.
నెల్లూరు పెద్దారెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన భైరవనే కడుదాం. ఎవరైనా సూప్ తాగారా? ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ బాగున్నాయా? పర్లేదు. ఓకే, మన భైరవనే సిగ్గుపడుతున్నారు. పర్లేదు, ఇంకోటి కడుగు. ఇక్కడ యూత్ గ్యాంగ్ ఉందన్నమాట, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ. సూప్ ఎలా ఉంది? వండప కూడా ఎలా ఉంది? అన్ని బాగానే ఉన్నాయి. సూప్ ఎలా ఉందండి? చాలా బాగుంది. వండప ఒకటి సూపర్ ఉంది. కొంచెం మిరియాల గుండ తగ్గించుంటే చాలా బాగుంది. వండప ఒకటి ఎలా ఉంది? అదే సారీ, చాలా బాగుంది. అత్త సూప్ ఎలా ఉంది? చాలా బాగుంది. అత్త మీరు వెజ్ అని తెలిసింది అత్త. ఏంటత్త ఎలా చేశారు? నీస్తున్నాం కదా అందుకే. నేను కూడా వెజ్ అత్త. సారీ, నేను కూడా నీస్తేనా? మంచిదే కదా, అది మన ఇద్దరం ఫ్రెండ్స్. అంతే. పిల్లలందరూ సరదాగా తినాలి, ఎంజాయ్మెంట్ చేయాలా. కొద్ది పోయాక డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఆటల పార్టీ కూడా ఉన్నది. సూర్యచంద్రుతోటే మొత్తం చేస్తున్నాం. చిన్న ఎంతకి సూప్ ఎలాగ ఉంది? సూప్ చాలా బాగుంది, కొద్ది నెయ్యి తగ్గింది. పీసులు మెత్తగా పడ్డాయి, గట్టిగా ఉన్నాయా? చాలా మెత్తగా పన్నీర్ మొక్కలా పడ్డాయి. మా పెద్ద బాబాయ్తో మాట్లాడదాం. చిన్న మెయిన్ మీరు ఇందులో మాట్లాడాలా. సూప్ ఎలాగున్నది? సూప్ చాలా బాగుంది. సూపులు మెత్త పడ్డాయి, అంటే ముక్కలు అన్ని మెత్తగా ఉన్నాయి, చాలా టేస్ట్ గా ఉన్నది. ఓకేనా? సూప్ ఎలా ఉన్నదండి? సూప్ సూపర్ ఉన్నది. కొంచెం ఘాట్ అయిందంటుంది. లేదు, బాగుంది. అందులో కొంచెం బాగుంది. సర్ఫెక్స్ సబ్బు కలిపామండి. ఏం బాగుంది సార్, చాలా బాగుంది. అంటే సూప్ నచ్చింది అనమాట నిజంగా. ఇంకో గ్లాస్ తండ్రి. సూప్ చాలా బాగుంది. మా అక్క సూప్ ఎలా ఉంది? అక్క సూప్ చాలా బాగుంది. అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు. బాగున్నాయి, ఐటమ్స్ బాగున్నాయి. కూడా మీరు బాగున్నాయని చెప్తున్నారు. లేదు, నేను ఇంకోసారి వేసుకున్నాను. ఎగ్ పకోడీ ఎలా ఉన్నది? ఎగ్ పకోడీ బాగుంది. ఓకే. గెంజి ఎలా ఉంది? గింజా సారీ సార్, సూప్ 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 బాగుంది. కారం ఎక్కువైంది. కారం ఎక్కువైంది. కారం ఎక్కువ అవడం కాదు, మేము మిరియాల కొండ ఎక్కువ వేసాం అనమాట. అదే మండిపోతుంది. అందరికి మండాలని మేము చేసాం అనమాట. అలాగా అనిగారు కొంచెం తర్వాత కాదు, ఇప్పుడే మాట్లాడాలన్నమాట. పోన్లేండి, వదిలేద్దాం, తర్వాత మాట్లాడతాం మనం. అయితే ఇది ఏ భాష? ఇది నేను ఎప్పుడు వినలేదు. మటన్ ఎలా ఉందిరా? మటన్ మేక ఇంకా సరిగ్గా ఉడకలేదు, ఉడుకుతుందా? సరే, ఉప్పు కారం గట్ట అంత సరిపోయిందా? ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డా, కానీ పిక్నిక్ అంటే కంపల్సరీ వస్తాను. అంత ఓకే కదా? సూపర్. అమ్మ మీరు మాట్లాడలేదు. చాలా బాగా చేసాం బాబు పిక్నిక్, చాలా బాగా. సూప్ ఎలా ఉన్నదండి? సూప్ కొంచెం ఎక్కువ కారంగా ఉన్నది, కానీ ఎగ్ పకోడీ అయితే మాత్రం చాలా బాగుంది. పన్నీర్ పకోడా బాగుంది. తినడానికి కాదు, మనం గెట్ టుగెదర్ అవడానికి వచ్చాం అనమాట. ఫుడ్ ఎలాగున్నా అందరూ అడ్జస్ట్ అవ్వాలి, అవుతాం కూడా. అర్థమైంది. అందరం గెట్ టుగెదర్ అవడం కానీ సంవత్సరంకి ఒకసారి మన ఆనంద్ ప్లస్ గణేష్ సాయి కలిసి పిక్నిక్ వేస్తారు. ఈసారి కూడా కాలువలో వేయడం జరిగింది. చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇంకో 3-4 గంటల్లోని దీని తాలూకా ఎగ్జాక్ట్ రిపోర్ట్ మళ్ళీ మేము మీకు అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి ఓ వేసుకోండి గట్టిగా. కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో, ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంటా ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో.
మన యాటిట్యూడ్ పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ నా వందనాలు అభివందనాలు. మీరు అర్జెంట్ గా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా బావగారు పారిపోయారు. సిరాణం కాదు, ఐ లవ్ యూ మన శ్రీలక్ష్మి. సరిపోతా ఆదివారం కాదు, సరిపోతా బుధవారం నా శ్రీలక్ష్మి. ఐ లవ్ యూ. ఇంట్లో పులి ఇదిలో పిల్లి, రెండో పెళ్లి చేసుకుంటారు. ఇంట్లో పులి ఇదిలో పిల్లి, వీధిలో పిల్లి, ఇంట్లో పులి వీధిలో పిల్లి.